Today we shall read Mark 12 verse 30. Love the Lord your God with all your heart and with all your soul and with all your might and with all your strength. ప్రియులరా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ప్రధానమైన ఆజ్ఞ. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో ప్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభించాలి. నేటి దినాల్లో ఎవరిని అడిగినా ఎట్లా ఉన్నారు అంటే చాలా బిజీగా ఉన్నామండి, సమయం లేదని అంటారు. పిల్లరా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోయినట్లయితే ఆ గొప్ప ఆశీర్వాదము మేలును మనం పోగొట్టుకుంటాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు వచ్చి యేసు ప్రభువారిని ఒక ప్రశ్న వేశారు. ఏది ప్రధానమైన ఆజ్ఞ అంటే యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ అనుంది. పూర్ణ అంటే సంపూర్ణముగా, కొంచెము కాదు. చూడండి, మన పిల్లల నుంచి మనం ఏది ఆశపడతాం? వారు మనల్ని కొంచెం ప్రేమించిన ఆశపడతామా? లేదు, మనల్ని ప్రేమించాలి, పూర్తిగా ప్రేమించాలి. ఎప్పుడైతే వారు మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తారో మన ప్రేమ కూడా వారి పట్ల అధికంగా ఉంటుంది. రెండవదిగా చూసినప్పుడు మన మాట వారు వింటారు, విధేయత చూపెడతారు. ఎప్పుడైతే విధేయులైనటువంటి పిల్లలు కుటుంబాల్లో ఉంటారో ఆ కుటుంబంలో ఎంత నెమ్మదండి, ఎంత ఆనందము, ఎంత సంతోషము. మన పరమ తండ్రి యొక్క మాట మనం విన్నప్పుడు, ఆయన్ని ఆ విధముగా ప్రేమించినప్పుడు, ఆ విధముగా పరిపూర్ణముగా ఆయన్ని ఆరాధించినప్పుడు, అలాంటి కుటుంబాల్లో ఎలాంటి నెమ్మది, సంతోషం, ఆనందం అండి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించి పరిపూర్ణముగా ఆరాధించినట్లయితే అది మనకెంతో దీవెన, ఆశీర్వాదము. అలాంటి కృప నేను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఏ విధముగా ఆరాధించాలో, ఏ విధముగా పూజించాలో, ఏ విధముగా లోబడి ఉండాలో మాకు నేర్పిస్తున్నారు. ఆ విధముగా చేసినట్లయితే మాకు ఆశీర్వాదం నాయన, దీవెన ప్రభువా, నెమ్మది, ఇలాంటి కృపను మా జీవితాల్లో పరిపూర్ణంగా దయచేయమని మనం మీ చేతకు అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ రెక్కల కింద భద్రపరిచి ప్రతి అపాయం కీడు నుంచి మనం తప్పించమని, ప్రతి కుటుంబంలో మీ సమాధానం పరిపూర్ణముగా ఏలుబడి చేయడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Mark 12:30, this verse reminds us loving God with all these aspects means that faith should influence every part of our life. What we think, what we value, and how we live, it calls us to wholehearted commitment, where our relationship with God becomes the center that guides our decisions, priorities, and service to others. Amen.